హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 125. నా ప్రేమ ఇలా ఊపిరాడకుండా ఉంటుందని తెలిసి కూడా ఎందుకే ఇంతలా పిచ్చిగా వాగుతావు అన్నాడు రుద్ర. అలాగే చంపరా, ఎప్పుడో ఒకసారి ఇంతలా నన్ను బాధ పెట్టే బదులు అని అతడి కళ్ళల్లోకి చూస్తూ ఆమె మనసులో అనుకుంది. ఈసారి ఈ మాట అంటే ఇప్పటి వరకు ఓపిక పట్టిన రుద్ర ఖచ్చితంగా తంతాడు అని తెలిసి. పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, నువ్వు మనసులో అనుకున్నంత మాత్రాన నాకు తెలియదు అనుకోకు, అర్థమైందా? ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేయకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చెప్పాను కదా, నీ ఏ ఎమోషన్ అయినా నేను భరిస్తాను అని. అలాగే నువ్వు నా మీద ఎలాంటి ఎమోషన్ అయినా చూపించే హక్కు అయినా కూడా నీకు ఉంటుంది. కానీ కాస్త ఓపిక పట్టు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో కూడా వెళ్తున్నాను అంటే నాకు అది ఎంత ఇంపార్టెంట్నో నువ్వు కాస్త ఆలోచించు, అంతే. నేను లేను కదా అని డల్గా కూర్చుంటూ ఏడుస్తూ టాబ్లెట్స్ వేసుకోకుండా తినకుండా ఉంటే మాత్రం ఆ రుద్రగాడిని చూసి నువ్వు చాలా రోజులు అవుతుందనుకుంటా కదా. ఆల్రెడీ నీకు ట్రైలర్ కూడా చూపించాను నా కోపం ఎలా ఉంటుందో. ఈసారి మాత్రం ఫుల్ మూవీ చూస్తావు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావని కూడా నేను చూడను అని ఆమెకు వార్నింగ్ ఇస్తూనే రుద్ర అతడి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటే అతను చెప్పే మాటలన్నీ కోపంగా ఏడుపంతా దిగమింగుకొని వింటూ ఉంటుంది వేద. పోయేటోడివి పోక మళ్ళీ నా గురించి ఎందుకురా నీకు? నేను ఉంటానో పోతానో నీకు అనవసరం. నా గురించి పట్టింపు ఏం అవసరం లేదు. పనులు ఆఫీసులు అంటూ పట్టుకొని తిరుగుతావు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కొనొద్దు. ఎందుకు నన్ను ఇలా ఏడిపించి చంపుకు తినడం అని ఆమె మనసులోనే అనుకుంటూ సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. అతడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ కింద ఏమో ఆల్రెడీ రుద్ర అందరికీ మ్యాటర్ చెప్పి ఉంచడంతో వీడేమో ఇప్పటి వరకు ఇంత క్లాస్ పీకి వీడే దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదండి. అది వాడు ఒక్కరోజు లేకపోతేనే ఉండలేదు. అలాంటిది ఈ టైంలో వదిలిపెట్టిపోతున్నాడు. అది ఇంకా ఎలా ఉంటుందో ఏమో. అది వాడు ఉంటేనే వాడి మాట వింటుంది, మన మాట వింటుందా? చూశారు కదా ఎలా ఏడ్చిందో ఉదయాన్నే. ఇప్పుడు దాన్ని ఎలా ఊరుకోబెట్టడం వీడు వెళ్ళాక అని మీనాక్షి గారు బాధగా అంటూ ఉంటారు మనోహర్ గారితో. రుద్ర ఎంత అర్జెంట్ అయితే వేదని వదిలి వెళ్తున్నాడో నీకు తెలియదా మీనా? అది మేము వెళ్ళే పని అయితే రుద్రని వెళ్ళనిస్తామా చెప్పు? పైగా రుద్ర ఏదో పర్సనల్ వర్క్ అంటూ వెళ్తున్నాడు. అదేంటో నాకు కూడా చెప్పలేదు ఇంకా. ఏరా మీకు తెలుసా అని అడిగారు మనోహర్ గారు చిన్న కొడుకులిద్దరిని. ఇద్దరు ఒకే రిధంలో తల అడ్డంగా ఊపారు తెలియదు అని. వాళ్ళకి కాస్త విషయం తెలిసినా కూడా. తెలియదా, లేకపోతే తెలిసినా చెప్పట్లేదా మీరు అన్నారు మనోహర్ గారు కొడుకులు ఇద్దరిని అనుమానంగా చూస్తూ. నాన్న, అలా అనుమానించకూడదు మమ్మల్ని. అన్నయ్య గురించి తెలిస్తే మేమెప్పుడైనా మీ దగ్గర విషయం దాచామా చెప్పండి? మాలాంటి అమాయకులను పట్టుకొని అలా ఎలా అనుమానిస్తున్నారు నాన్న మీరు అన్నాడు చరణ్. నేను నార్మల్గా అయితే మిమ్మల్ని అనుమానించనురా, కానీ నువ్వు చేస్తావు చూడు ఈ ఓవర్ యాక్షన్. అందుకే నాకు డౌట్స్ పుడతాయిరా మీ మీద అన్నారు మనోహర్ గారు. అంతే దెబ్బకి చరణ్ మొహం అమాయకంగా పెట్టడంతో రేయ్, ఎంతవరకు లాగాలో అంతవరకే లాగాలి. ఇదిగో ఎక్కువ లాగితే ఇలాగే తెగుద్ది అన్నాడు శౌర్య తమ్ముడి చెవిలో. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను ఇక్కడ చెప్తూ ఉంటే నన్ను తిట్టుకోవడం కాదే, చెప్పినవన్నీ కాస్త బుర్రలోకి ఎక్కించుకోవే పిచ్చి మొహం అని రుద్ర వేదని గట్టిగా హత్తుకొని మిస్ అవుతానే నిన్ను నా కొడుకుని, జాగ్రత్త అని చెప్పాడు రుద్ర ఆమె పక్కన పడుకొని వేదని గట్టిగా కౌగిలించుకొని. ఫుల్గా ఏడుపు వస్తుంది వేదకి. కానీ ఉదయం నుండి చాలా ఏడ్చింది కదా. మెల్లిగా కడుపులో నొప్పి లేస్తుంటే
టాబ్లెట్స్ బాక్స్ ఇవ్వు అని అడిగింది వేద రుద్రని. ఆమె టాబ్లెట్స్ అడిగినప్పుడే అర్థమైంది రుద్రకి. ఫాస్ట్గా లేచి టాబ్లెట్స్ తీసి అతడే వేద చేతికి ఇవ్వడంతో టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగి రుద్ర వైపు చూసింది వేద మెల్లిగా. కరెక్ట్గా అదే టైంకి సాయంత్రానికి వేదకి ఇంజెక్షన్ చేయడానికి నర్స్ రావడంతో ఒకసారి తనని చెక్ చేయండి, కడుపు నొప్పి అంటుంది అని రుద్ర చెప్పగానే వేదని చెక్ చేసి పర్లేదు సార్, అప్పుడప్పుడు అలానే ఉంటుంది, కానీ మేడం టెన్షన్ తీసుకోకూడదు, బీపీ పెరుగుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ గారు చెప్పారు కదా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా కాస్త ఫ్రీగా ఉండండి, టాబ్లెట్స్ టైం టు టైం యూస్ చేసి ఫుడ్ జాగ్రత్తగా తీసుకుంటే ఏం కాదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పి వేదకి ఇంజెక్షన్ చేసి ఆవిడ వెళ్ళిపోయింది. నర్స్ వెళ్ళిపోయాక ఆమెను చూస్తూనే ఫ్రెష్ అయ్యి ఇక ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి ఆమె చూస్తూ ఉండగానే రెడీ అయ్యి డ్రైవర్కి కార్ తీయమని చెప్పి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉంటావా, వీడు లేడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావా అని అడిగాడు రుద్ర వేద కళ్ళల్లోకి చూస్తూ. ఆమె ఏడుపే అతడికి సమాధానంగా వస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఆమెను హత్తుకొని నువ్వు జాగ్రత్తగా ఉంటావనే అనుకుంటున్నాను, వెళ్ళొస్తాను అని చెప్పి అతడి బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చేస్తాడు. రుద్రని చూడగానే అందరూ లేచి ఏమైనా తిని వెళ్ళు నాన్న, ఉదయం నుండి నువ్వేం తినలేదు అని అన్నారు. మీనాక్షి గారు బెంగగా కొడుకుని హత్తుకొని వద్దమ్మా, నేను అక్కడ ఏదైనా తింటానులే, ఇప్పటికే లేట్ అవుతుంది, అది జాగ్రత్త అని పైన ఉన్న వేదని ఒక్కసారి చూసి వెళ్ళిపోయాడు. ఆ కన్నీళ్లను చూస్తే అతడు అక్కడి నుండి కదలలేడు అని తెలిసి ఫాస్ట్గా ఇంట్లో నుండి బయటపడ్డాడు రుద్ర. మీనాక్షి మనోహర్ గారు కూడా వేద కన్నీళ్లను చూసి బాధగా అనిపిస్తూ ఉంటే శౌర్య చరణ్ ఫాస్ట్గా వేద దగ్గరికి వెళ్ళి ఇంపార్టెంట్ వర్క్ అని చెప్తున్నాడు కదరా, మేమందరం లేమా నీ దగ్గర, త్వరగానే వస్తాడు అన్నయ్య, నువ్వు ఇలా ఏడవకూడదు అని శౌర్య వేద కన్నీళ్లు తుడిచాడు. వెంటనే వేద గట్టిగా ఏడుస్తూ శౌర్యని హత్తుకొని ఎందుకు బావ ప్రతిసారి నన్ను ఇలా ఏడిపించడం అంటే బావకి అంత ఇష్టం, నిజంగా నన్ను ఇలా ఏడిపించడం కోసమే పెళ్లి చేసుకున్నాడా, ఇలా దూరంగా ఉండడం కోసమే పెళ్లి చేసుకొని నన్ను సాధిస్తున్నాడా, ఈ సమయంలో నన్ను వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని వేద ఏడుస్తూ ఉంటే అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వు ఇలా అనుకుంటే ఎలారా, మనకున్న బిజినెస్లు నీకు తెలియదా, అవన్నీ మెయింటైన్ చేయాలి అంటే ఈ మాత్రం వర్క్ ఉంటుంది కదా, అన్నయ్య మాత్రమే వెళ్ళాల్సిన వర్క్ అది, అందుకే అన్నయ్య వెళ్తున్నాడు, నువ్వు ఇలా ఏడ్చి వీక్ అవ్వకురా, ఆయన అక్కడికి వెళ్ళినా ఏ పని సక్రమంగా చేయలేడు, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే, నీ కోసం కాకపోయినా బేబీ కోసమైనా ఏడవకు వేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా ఈ టైంలో అని చరణ్ శౌర్య ఇద్దరూ ఆమెను ఊరుకోబెడుతుంటే చాలాసేపటి తర్వాత ఊరుకుంటుంది వేద. రుద్ర ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి జీవన్ అక్కడ రెడీగా ఉంటాడు. రుద్ర జీవన్ని హత్తుకొని ఇంటి చుట్టూ అంతా సెక్యూరిటీ టైట్ చేశాను, జాగ్రత్త, నేను వచ్చేవరకు ఎవ్వరికి ఏం కాకూడదు, ఎవరిపైన చిన్న గీత పడ్డా ఊరుకోను, నువ్వే కాస్త చూస్తూ ఉండు అని అన్నాడు రుద్ర. నేను కూడా నీతో పాటు వస్తాను కదరా, ఒక్కడివే వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అన్నాడు జీవన్ రుద్ర వెళ్తుంటే. అక్కడ నేను ఒక్కడినే సెటిల్ చేసుకోగలను, కానీ ఇక్కడ దక్ష ఉంది కదా, జాగ్రత్త జీవన్, అందరూ నేను టచ్లోనే ఉంటాను, బాయ్ అని చెప్పి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర ఏర్పాటు చేసిన సెక్యూరిటీనే కాకుండా జీవన్ కూడా రుద్ర వాళ్ళ ఇంటిని వాచ్ చేస్తూ ఉండమని చెప్పి అతడికి తెలిసిన కొందరు మనుషుల్ని కూడా పెట్టాడు. రుద్ర వెళ్ళాక జీవన్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe. Thanks for watching.